ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలు చెల్లించినారు? సంతృప్తి కలిగిన దాని కొరకు మీరు కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించండి. మంచి పదార్థములు భుజించి మీ ప్రాణములు సారమైన దాని యందు సుఖించిందని. అంతేకాదు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిని ఎడ్ల మీరు బ్రతికెదరు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. యెషయా గ్రంథం 55 అధ్యాయం 2-3 వచనాలు ఈ మాట్లాడారు. మనం గమనించినట్టయితే దేవుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. దేని కొరకు మీరు కష్టపడుతున్నారు? నా మాట వినుటకు మీరు వచ్చినట్టయితే, జాగ్రత్తగా ఆలకించినట్టయితే మంచి పదార్థములతో మీరు సుఖముగా ఉంటారు అంట. అంతేకాదు, దావీదుకు చూపిన శాశ్వత కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని కలిగించాలి.